నమస్తే. వెల్కమ్ టు ది డేట్ లైన్. నేను దేవులపల్లి అమర్. 2009లో డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అప్పటి ఎన్నికలు ముగిసిన వెంటనే ఫలితాలు చూసి శాసనసభాపక్ష సమావేశంలో మాట్లాడుతూ ప్రజలు ఈసారి మనకు పాస్ మార్కులు మాత్రమే ఇచ్చారు. 2014 నాటికి మనం ఇంకా గట్టిగా పనిచేసి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యే విధంగా అన్ని స్థానాలు తెచ్చుకునేందుకు ప్రయత్నించాలని చెప్తారు. ఆనాడు రాజశేఖర్ రెడ్డి మొదలుకొని ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరకు అందరూ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని, ఆయనను ప్రధానమంత్రిగా చూడాలని కోరుకుంటున్న వాళ్ళే. నెహ్రూ గాంధీ కుటుంబం పట్ల అభిమానం ఉన్న వాళ్ళంతా కూడా ఇప్పుడు ఆ కుటుంబంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని కోరుకునేవాళ్లే. అయితే రాహుల్ గాంధీకి పెద్ద ఆసక్తి లేదు క్రియాశీల రాజకీయాల పట్ల, ఆయనకు ప్రధానమంత్రి కావాలని కోరిక లేదు అనే ఒక అభిప్రాయాన్ని అయితే ఆయన చర్యల వల్లనే ప్రజల్లో కల్పిస్తూ వచ్చారు. ఇది 2004 నుండి ఆయన లోక్సభకి ఎన్నికవుతూ వచ్చినప్పటికీ 2004 నుంచి 2014 వరకు 10 సంవత్సరాల పాటు కేంద్రంలో కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ అధికారంలో ఉన్నప్పటికీ 2 సార్లు మన్మోహన్ సింగ్ను ప్రధానమంత్రిని చేసినారు తప్ప రాహుల్ గాంధీ ప్రయత్నం కూడా చేయలేదు ప్రధానమంత్రి కావడానికి. నిజానికి 2009 తర్వాత మన్మోహన్ సింగ్ ఒక దశలో సోనియా గాంధీని, కాంగ్రెస్ నాయకత్వాన్ని కోరినారు, నన్ను తప్పించేయండి, వయస్సు రీత్యా నేను ఇంకెక్కువ పని చేయలేను, ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీని పెట్టామని అడిగినప్పటికీ రాహుల్ గాంధీ అందుకు అంగీకరించలేదు. సరే, 2014 తర్వాత అధికారం పోయింది కాంగ్రెస్ది. 3 పర్యాయాలు వరుసగా భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని ఎన్డీఏ గెలుస్తూ వచ్చింది. మధ్యలో ఒకసారి ఏఐసిసి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన రాహుల్ గాంధీ 2019 ఓటమి తర్వాత ఆ బాధ్యతల నుంచి కూడా విముక్తమై మల్లికార్జున్ ఖర్గేని ఏఐసిసి ప్రెసిడెంట్గా తీసుకొచ్చిన విషయం మనకు తెలిసింది. అయితే ఒక పాజిటివ్ ఇదేమిటి అంటే సంకేతం, మొన్న 2024లో ఆయన మళ్ళీ లోక్సభలో ప్రతిపక్ష నాయకుడి బాధ్యతలు స్వీకరించడానికి అంగీకరించడం, దాన్ని బట్టే ఆయన కొంత సుముఖంగా ఉన్నారేమో అని అనిపిస్తున్నది. గత 10 రోజులుగా ఇక్కడ వికారాబాద్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించిన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల పునశ్చరణ తరగతులు జరుగుతున్నాయి. అక్కడ ఆ సమావేశాలను ఉద్దేశించి మాట్లాడడానికి వచ్చిన రాహుల్ గాంధీ ఈసారి రేవంత్ రెడ్డి విజ్ఞప్తిని అంగీకరించినట్టుగా వార్తలు వచ్చినాయి. ఇదంతా కూడా క్లోజ్ డోర్ సమావేశాలు, లోపల మీడియా వాళ్ళు ఎవరు లేరు. కానీ మీడియాకు వచ్చిన సమాచారాన్ని బట్టి రేవంత్ రెడ్డి విజ్ఞప్తిని రాహుల్ గాంధీ అంగీకరించినట్టు, ప్రధానమంత్రి పదవిని అలంకరించడానికి ఆయన సుముఖంగా ఉన్నట్టుగా వార్తలు వచ్చినాయి. అన్ని పత్రికలు, ఆంగ్ల పత్రికలు, తెలుగు పత్రికలు, ఛానళ్ళు, మీడియా అంతా కూడా ఒకే రకమైన వార్త రాసింది. కాబట్టి నిజంగానే అది జరిగి ఉంటుందని నమ్మాల్సిందే. అది బహుశా కాంగ్రెస్ వర్గాల నుంచే లీక్ అయి ఉంటుంది ఆ వార్త. ఏమైనా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి పదవి చేపట్టడానికి సుముఖత వ్యక్తం చేయడం అనేది కాంగ్రెస్కు లేదా ఇండియా కూటమిలో ఉన్న పార్టీలకు ఒక శుభ సూచకమే. ఎందుకంటే ఇప్పటిదాకా ఇండియా కూటమిగా ఏర్పడింది, కానీ ప్రధానమంత్రి అభ్యర్థిగా ఏ నాయకుడిని ప్రొజెక్ట్ చేసే స్థితిలో లేకపోవడం వల్ల కూడా నష్టం జరిగింది. మన 2024లో జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏకి నేతృత్వం వహిస్తున్న భారతీయ జనతా పార్టీ స్థానాలు చాలా తగ్గినాయి. అబ్కే బార్ 400 పార్ అని బీజేపీ ఎన్ని నినాదాలు చేసినా, ఎంత గొంతు చించుకుని అరిచినా వాళ్ళకి 240 స్థానాల కంటే మించి రాలేదు. ఇది మూడోసారి. రేపు 2029లో జరగబోయే ఎన్నికలు 4వ పర్యాయం అవుతుంది. బహుశా దేశ ప్రజలు మరింత తక్కువ స్థానాలు బీజేపీకి ఇస్తారనే అభిప్రాయం అయితే బయట ఉంది. ఆ పరిస్థితులు, వాతావరణం అయితే కనిపిస్తూ ఉన్నది. ఇట్లాంటి సమయంలో రాహుల్ గాంధీ
ప్రధానమంత్రి పదవి చేపట్టడానికి సుముఖతను వ్యక్తం చేయడం అనేది ఒక మంచి ఇండియా కూటమికి ఒక శుభ పరిణామంగానే భావించాలి. అయితే 2029కి ఇంకా 3 ఏళ్ళు ఉన్నది. అప్పటికి రాజకీయాలు ఎట్లా ఉంటాయో తెలియదు. రాజకీయాలు చలనశీలమైనవి. పాలిటిక్స్ ఆర్ డైనమిక్ అన్నారు. చూద్దాం. థ్యాంక్ యూ. డేట్ లైన్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి.